వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. శర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ హైదర్ నగర్ డివిజన్లో ఈరోజు రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక డివిజన్ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నే శ్రీనివాసరావులతో కలిసి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 డివిజన్లు 19 కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీలకు శంకుస్థాపన చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత శర్లింగంపల్లి నియోజకవర్గంలో 1750 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం తెలియజేశారు. కాలనీలో ఉండేవారు పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఉంటూ కాలనీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎండాకాలంలో నీటి కొరత ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే గాంధీ తెలియజేశారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా కార్పొరేటర్ గానీ లేదా తన దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రారంభోత్సవంలో రోడ్లు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు, 2 డివిజన్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఆల్విన్ కాలనీ హైదర్ నగర్ డివిజన్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రామనరేష్ నగర్లో ఈరోజు 2,09,00,000 రూపాయలతో రోడ్లు ఇనాగ్రేషన్, కొంత సివరేజ్ పెట్టాం. టోటల్ ఈ 3 డివిజన్లో సుమారుగా 19 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజ్ 95% పనులన్నీ అయిపోతాయి. మా మహిళా సోదరులు కూడా ఉన్నారు. ఏమున్నా కూడా కాంట్రవర్షియల్ లేకుండా పార్టీలకు అతీతంగా చక్కగా అభివృద్ధి చేసి మీరు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసినాక శర్లింగంపల్లి నియోజకవర్గానికి 1750 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. అదనపు వాటర్ కోసం కూడా సమ్మర్లో ఈ సంవత్సరం భూకంపాల కారణాలు, రకరకాల కారణాల మూలన బోర్లు పనిచేయకుండా భూమి వాటర్ లెవెల్స్ డౌన్ అయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా అధిగమించడానికి కూడా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. ఆల్టర్నేటివ్ వాటర్ సప్లై కూడా పెద్ద ఎత్తున గోదావరి నుంచి నీరు ఆల్టర్నేటివ్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా కాన్స్టిట్యున్సీలో ఏ మూల అభివృద్ధి లేదు అనే ప్రస్తావన రాకుండా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రజలు అందరూ కూడా స్వయంగా మార్నింగ్ నన్ను కానీ కార్పొరేటర్ గారిని కలవచ్చు. కలిసి మీకు ఏం సమస్యలైనా చెప్పండి. సాధ్యమయ్యే సమస్యలు, లీగల్ ప్రాబ్లమ్స్ లేనటువంటి ఇష్యూస్ ఏమున్నా కూడా 100% చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియదు.